కైలాసగిరిపై ఏర్పాటు చేసిన భారత్లోని పొడవైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ భరత్ ప్రారంభించారు. విశాఖ పర్యాటక రంగానికి ఇదొక మణిహారంగా ఉంటుంది అని, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు అన్నారు. 7 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఏర్పాటు చేశాను అన్నారు. ఇక దీనికి 100 మంది కెపాసిటీ కలిగినప్పటికీ ఏకకాలంలో 40 మందిని మాత్రమే అనుమతిస్తారు. मनोवांचा अभिशातफलसिद्धिर्मुहूर्ताद्देन सर्वदा मनोवांचा अभिष्टफलसिद्धिरस्तु వచ్చాం సార్. ఫాస్ట్ గా రండి.